బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చనారెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసాం. మీరు నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా సండే బ్లాగ్. సండే ఆ డే మొత్తం షూట్ చేసుకున్నాను నేను. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే నేనైతే క్యాప్చర్ చేసుకున్నా. సో నా సండే ఎట్లా గడిచింది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక సండే ఒక డే మొత్తం క్యాప్చర్ చేసుకోవడము. మామూలుగా అయితే ఏదైనా ఒక మార్నింగ్ ఈవినింగ్ అట్లా షూట్ చేసుకున్నా, బట్ హోల్ డే షూట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము. సో ఎట్లా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయరు. ఇట్లాంటి వీడియోస్ కావాలన్నా వద్ద కూడా కామెంట్ చేయరు. అండ్ పొద్దుగానే మా వారు ఇది సంగతి షేర్ చేస్తారు ఊరికే. అంటే పొద్దున్న లేవగానే హెయిర్ కోమ్ చేసుకోలేదంటే నీ వెంట్రుకలు అక్కడిక్కడ పడతా ఉంటాయి, వంట చేస్తూ ఉంటావు కదా, హెయిర్ కోమ్ చేసుకుని దాన్ని గట్టిగా ముడి కట్టేసుకో, నీ జుట్టు అనేది టిఫిన్లల్లో లేకపోతే మేము కూర్చున్నప్పుడు గ్లాసులలో అక్కడిక్కడ పడవని ఆయన షేర్ చేస్తారనమాట. సో అందుకే నేను ఆయన ఉన్నా లేకున్నా పొద్దున పూట నేను హెయిర్ ఖచ్చితంగా కోమ్ చేసుకొని ముడిగట్టేసుకుంటా. సో దాంతో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది నాకు అనేసి. అండ్ చూడ్డానికి కూడా నిద్రమోహం లాగా కనబడది, కొంచెం మంచిగా అనిపిస్తుంది అనేసి ఒక స్టిక్కర్ తలిగించేసుకుంటాం. ఇంకా మళ్ళీ స్టిక్కర్ లేకపోతే కూడా అరుస్తారు మా వారు, బొట్టేది అని. అందరూ అంతేనా, మా వారు ఒకరేనా అన్నతో కామెంట్ చేయరి, షేర్ చేసుకోండి. మార్నింగ్ ఇంకా నేను లేచి మా పిల్లల్ని లేపి కొద్దిసేపు ఎండలో నుంచోమని చెప్తా. అండ్ సండే అని చెప్పిన కదా, అందుకే అన్ని బట్టలు కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ డే సండే కాబట్టి ముందు రోజే నైటే వేసేసిన బట్టలన్నీ ఆరిపోతున్నాయి. మళ్ళీ సండే రోజు వాషింగ్ పెట్టుకుంటే పిల్లలు ఉంటారు, అస్సలు కాని పని. అందుకని ముందు రోజే పెట్టేసుకుంటే ఆ రోజు కొంచెం రిలాక్సింగ్గా ఉండొచ్చు. మిగిలిన పనులు ఏమైనా ఎక్స్ట్రా పనులు ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టుగా. చిన్న పాపను ఎత్తుకొని ఆయన ఎండలో నించున్నారు బయట, నేను బట్టలు తీస్తున్నా. మేము ఏంటంటే కిందనే పడుకుంటాము. నేను ఇంతకుముందు ఎప్పుడు షేర్ చేయలేదు అనుకుంటా. సో మేము కింద ఫ్లోర్ పైనే పడుకుంటాము, బెడ్స్ పైన అస్సలు పడుకోము, మేము ఫ్లోర్ పైనే పడుకుంటాము. అందుకే బట్టలు పొద్దున వేయడం తీయడం ఇది రెగ్యులర్ యాక్టివిటీ అనమాట మాది. అండ్ నేను ఉసిరికాయ జ్యూస్ చేసి పెట్టుకున్నా, అదే తాగుతున్నాను నేను ఇక్కడ. ఇంకా అయిపోతుంది సీజన్ ఉసిరికాయలు అయితే. ఇంకా లాస్ట్ అనుకుంటా, నాకు తెలిసి ఒక 1 month ఉంటాయి అనుకుంటా, తర్వాత అయిపోతాయి. ఇంకా సో స్టోర్ చేసుకోవాలి, సంవత్సరానికి సరిపడా ఎట్లా స్టోర్ చేసుకోవచ్చో కూడా నేను ఆల్రెడీ షేర్ చేసిన మన ఛానల్లో వీడియో. మీరు కనుక చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది అంటే వాళ్ళది రీయూనియన్ అనమాట. 10th క్లాస్ అయిపోయి 20 years అవుతుందంట. సో వాళ్ళది రీయూనియన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు వెళ్తుర్రు అనమాట పార్టీకి. సండే అని చెప్పిన కదా, సో పార్టీకి వెళ్తుర్రు. నేనైతే మా 10th అయిపోయి 10 years అవుతుంది. మా బ్యాచ్ని ఎప్పటి నుంచి లాస్ట్ 1 year నుంచి మేము ఇది ప్లాన్ చేస్తున్నాం, కానీ ఇప్పటికీ ఇంప్లిమెంట్ కాలేదు. ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేదు. గర్ల్స్ ఓకే అంటే బాయ్స్ ఓకే అంటే, బాయ్స్ ఓకే అంటే గర్ల్స్ ఓకే అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బందులు. ఒకరు సమ్మర్ అంటే వింటర్ అంటారు, వింటర్ అంటే రైనీ సీజన్ అంటారు, ఏదో చెత్త రీజన్స్ అన్నీ చెప్తున్నారు. కానీ మొత్తానికైతే క్యాన్సిల్ చేసి పడేస్తున్నారు. సో ఈసారి శివరాత్రికి అమ్మ వాళ్ళ ఊరు పోయినప్పుడన్నా మళ్ళీ ఒక్కసారి డిస్కషన్ పెట్టి దాని సంగతి ఏందో తేల్చి చేసుకోవాలి. అందరూ చేసుకున్నారు, 10 years అవుతుంది అందరం కలిసి. మళ్ళీ ఒకసారి కలుద్దామని అంటే ఒక్కడు సహకరిస్తలేడు. సో చూడాలి ఎప్పటిదాకా అవుతుందో. అండ్ ఇంకా సండే కదా, నాన్ వెజ్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మా సండే లంచ్లో కానీ అసలు సండే స్పెషల్ అంటేనే మాది నాన్ వెజ్, అసలు ఏం ఉండదు. అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయొద్దు అస్సలు. ఎందుకంటే మేము నాన్ వెజ్ పర్సన్స్ అస్సలు కాదు. వన్స్ ఇన్ ఏ వైల్ మంత్లో ఒక 1 monthలో ఒక్కసారి 2 సార్లు తెచ్చుకుంటే అది ఇంకా ఎక్కువ అయిపోతుంది, మాకు ఎనఫ్ అయిపోతుంది. మేము ఎక్కువ వెజ్ లవర్స్ అనమాట, నాన్ వెజ్ పెద్దగా ఇష్టపడము. సో వంట చేసేసి మా వారి చపాతీలు ఇట్లా చేసి పిల్లలకు స్నానాలు ఇట్లా పోసి రెడీ చేసి ఆయన టిఫిన్ పెట్టేసిన. ఇంకా ఆయన వెళ్తుంటే ఆఫీస్కి మా చిన్న పాప రైడ్ కోసానికి ఏడిస్తే ఒక రైడ్ ఆమెను ఒక రైడ్ తీసుకొచ్చారు మా వారు. అప్పుడు మా సన్నిష పైన దేవి అంటే వాళ్ళ ఇంట్లో ఆడుతుండే, అందుకే తను ఆ రైడ్ మిస్ అయింది. అండ్ మధ్యాహ్నము మా వారు వెళ్ళిన తర్వాత 2:30కి అట్లా పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టేసిన. ఒక 1:30కి ఆయన వెళ్తే 2:30 దాకా 1 hour వాళ్ళని పడుకోబెట్టి జో కొడతా ఉంటే వాళ్ళు పడుకోవడానికి 1 hour పట్టింది. 2:30 వాళ్ళని పడుకోబెట్టి మా సన్నిషది అప్పుడెప్పుడో కట్ చేసి పెట్టిన ఫ్రాకు ఇంకా అయిపోలేదు కుట్టడం. ఎందుకంటే వాళ్ళు అసలు పడుకోలేను నేను కట్ చేసి పెట్టినప్పటి నుంచి. సో ఈరోజు పడుకురు కదా, నాకు కొంచెం టైం దొరికింది అనేసి నేను ఇది ఇక్కడ అదే ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నా. మా అమ్మతో ఫోన్ మాట్లాడుకుంటూ నేను స్టిచ్ చేస్తుంటే మా అమ్మ అంటుంది, పిల్లలు పడుకున్నప్పుడు కొంచెం సేపు పడుకోవచ్చు కదా, అవి ఎందుకు కుట్టుకుంటూ కూర్చుంటావు, ఏదో ఒకటి చేసుకుంటూ కూర్చుంటావు, వాళ్ళు పడుకున్నావు నువ్వు కూడా పడుకుంటే కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని చెప్తుంది. బట్
రెస్ట్ తీసుకుంటే చేయాల్సిన పనులన్నీ పెండింగ్ పడిపోతూనే ఉంటాయి. ఉన్నటిదాకా హెల్త్ అప్సెట్ అయ్యి ఎట్లాగో రెస్ట్ మోడ్లోనే ఉన్నాం కదా, ఎప్పుడైనా చేసుకోవాలన్నట్టుగా ఇంకా నేను నో రెస్ట్ అని చెప్పేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసినాను అవి. అండ్ ఆ రోజు ఈవినింగ్ సండే అని చెప్పిన కదా, సో సండే వ్లాగ్ అని చెప్పిన కదా, సండే కాబట్టి పిల్లలందరూ మా బిల్డింగ్లో పిల్లలందరూ ఇంటికానే ఉన్నారు. సో వాళ్ళందరితో ఒక గేమ్ ఆడదాము. మా పిల్లల నిద్రల నుంచి లేపి కొంచెం ఫ్రెష్ చేసి నేను ఇంకా పైకి తీసుకెళ్ళిన ఫస్ట్ ఫ్లోర్కి. సో అక్కడ పిల్లలందరూ నమ్మని చెప్పినారు అండి ఇక్కడ ఆడుకుందాం అనేసి. ఇక్కడ ఒక గేమ్ పెట్టిన పిల్లలకి, మైండ్ గేమ్ అనమాట. వాళ్ళకు కొంచెం ఎంజాయ్ఫుల్గా ఉంటే నాకు కూడా బాగుంటుంది అన్నట్టుగా. గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆర్డర్ ఉంది కదా, 1 2 3 4. ఒక్కటే ఒక స్టెప్ తీసుకొని మార్చి నువ్వు ఆర్డర్ని రివర్స్లో వేయాలి. అంటే ఈడ 1 2 3 4, ఈడ 4 రావాలి లాస్ట్. ఒక్కటేసారి, అన్ని కాదు, ఒక్కటే చాలు. 3 అర్థమైందా? ఒక్కటే ఆనియన్ మార్చాలి, ఒక్కటే స్టెప్ మార్చాలి. వచ్చిన లాస్ట్ చేయాలి. నీకు వచ్చా ఇది? మరి ఎట్లా గెట్ చేసినా? వచ్చిందా? ఎటు చూసినా 9 రావాలి. ఒక తెలిసిన లాస్ట్ చేయాలి. అక్కడ పెట్టాలి. ఎటు చూసినా 9 ఉండాలి. నేను నీ దగ్గర పెట్టాలి. చెయ్యరు వాళ్ళు, మిస్ గారా? వాళ్ళు ఇట్లా హెల్ప్ చేస్తారు. అదే చెప్తాను నేను. ఆగు చేస్తుండే కదా. సమీక్ష పెట్టా రామా అని చేయకు, తాత నాగని చేయకు. నాన్న ఇంక నీవనుకో, టేబుల్ కాడ ఉన్నాయి తెచ్చుకోండి. ఇది చేస్తుంది అట్టించి చెయ్యి. ఎటు చూసినా 9 రావాలి. 2 దిక్కులకి వెళ్ళి 9 రావాలి. నువ్వు ఏమన్నా తీసి ఏమన్నా పెట్టుకోగాని ఈ ఆనియన్ ఇలా ప్లేస్ చేయాలి. ఏమన్నా తీయొచ్చు కూడా, అవి ఒంట్లోనే ఉండాలి. ఇది ఇంట్లో పెట్టాలి. అంటే మార్చుకోవచ్చు, ఏది సెట్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే సనిక్ష ఆగండి రా, రావాలి. ఏం చేస్తాను పిల్లలు ముంచుకొని తింటాను, నీళ్ళలో ముంచుకొని తింటాను. సమీక్ష నువ్వు లేవు నాన్న దగ్గర. 2 ఆప్షన్గా ఉన్నా. సరే నీకు కూడా ఇస్తా. ముగ్గురు కలిసి పెట్టుర్రు. చీటింగ్ ఏదు. ఇది చూడు 9 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 1 9. ఇది 9 అయిపోయినాయా? ఇప్పుడు చూడు 1 2 3 4 5 6 7 8. 9 వచ్చినాయా? ఈ ఒక్క ఉల్లిపాయ నాడైతే 9 వస్తాయి. అట్లా కాదు, అట్లా చూడు. లే కరెక్టే అండి. ఇటు 9 రావాలి, ఇటు కూడా 9 రావాలి. చోగో చేసి చూడు. ఒక 1 అవర్ అట్లా పిల్లలతో అన్ని మైండ్ గేమ్స్ ఆడిపించిన కొంచెం సేపు. ఇవేం నేను సొంతంగా క్రియేట్ మీరు అనుకోవచ్చు వాళ్ళు మేము చూసినామని. నేను కూడా సొంతంగా క్రియేట్ చేసినా అని ఏం చెప్పట్లేదు.
నేను కూడా ఎక్కడో చూసినవి ఎక్కడో విన్నవి నేను ఆ పిల్లలతో ట్రై చేయించిన అనమాట. సో సంకీర్తన బాగా ట్రై చేసింది, బాగా ఆడింది. 3 పిల్లలు ట్రై చేస్తే సంకీర్తన బాగా ఆలోచించి పెట్టిందనమాట. తను విన్ అయింది గేమ్లో. అండ్ ఇంకొక గ్లాస్ గేమ్ కూడా ఆడినాను నేను తనతోటి. అండ్ మా పిల్లలతో ఆడేయచ్చు కదండి, మా పిల్లలు ఇంకా అంత పెద్ద పిల్లలు కాదు కదా. సో వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళతో ఆడించే గేమ్లు ఎట్లా అవి కూడా నేను ఆల్రెడీ షేర్ చేసిన మన ఛానల్లో, రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ అన్నీ. అవి చిన్న పిల్లలకి, ఇవేమో కొంచెం పెద్ద పిల్లలకి అనమాట. అందుకనేసి ఈ పిల్లలతో ఆడించిన. వాళ్ళకు కూడా ఏంటంటే ఏమంటారు, మామూలుగా రోజు ఆడే ఫోన్ తోటి టీవీలు చూడడం ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవి. బట్ అప్పుడప్పుడైనా ఇట్లాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేపిస్తుండాలి పిల్లలకి. అప్పుడే వాళ్ళ మైండ్ షార్ప్ అవుతుంది, ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది వాళ్ళకు కూడా. ఏమంటారు, కరెక్టా కదా, నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా గేమ్స్ ఇట్లాంటివి ఏమైనా తెలిస్తే, ఫజిల్ గేమ్స్ కానీ మ్యాథ్స్ ఇంప్రూవ్ చేసే గేమ్స్ ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకొని నేను అవి కూడా పిల్లలతో ఆడియడానికి ట్రై చేస్తాను. అండ్ ఈవినింగ్ కదా, సో సండే అంటేనే ఏదో ఒకటి పిల్లలు ఇంటికా ఉంటే వాళ్ళకి ఏముంటుంది అంటే ఏం తినాలని ఇదే ఉంటుంది. మనమైనా చిన్నప్పుడు అంతే, ఇంటికా ఉండుంటే ఏదో తినాలనిపిస్తూనే ఉంటుంది. అందుకనేసి మళ్ళీ బాలామృతం కేక్ చేసుకున్నాం మేము. ఆ రోజు చేసినప్పుడు అయితే ఎంత మంచిగా తిన్నారో మా పిల్లలు, నేను కూడా తిన్నా ఆ రోజు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాం బాలామృతం కేక్, పిండి ఉంది కదా అనేసి. అండ్ అప్పుడు నేను బాలామృతాన్ని మిక్సీ పట్టలేదు, డైరెక్ట్గా చేసిన. సో అప్పుడు తినేటప్పుడు నాకు కొంచెం రవ్వగా హల్వా ఫీలింగ్ వచ్చింది. సో అట్లా రావద్దు, మొత్తం స్మూత్ బ్యాటర్ లాగా ఉండాలంటే మిక్సీ చేసుకోవాలన్నట్టు నేను 3 గ్లాస్ ఆఫ్ బాలామృతము, 1 గ్లాస్ షుగరు అండ్ 1 ఇలాచి వీటన్నిటిని వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం. మనం ఎంత ఫైన్గా చేసుకుంటే బ్యాటర్ అంత స్మూత్గా వస్తుంది, ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని పాలు పోసుకుంటూ మనం దోశ పిండి కన్నా ఇంకా కొంచెం చిక్కగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూనే ఉండండి. మా చిన్న పాప అయితే కలుపుతూనే ఉంది, నన్ను అసలు కలపనే లేదు. అండ్ ఎప్పుడైనా సరే కేక్స్ చేసేటప్పుడు సర్క్యులర్ మోషన్ అన్నా యాంటీ సర్క్యులర్ మోషన్ అన్నా ఏదో ఒక సైడ్ మాత్రమే తిప్పండి. 2 సైడ్లో తిప్పితే కేక్ విరిగిపోతుంది, టేస్ట్ అంత బాగోదు. అండ్ ఒక ఈనో ప్యాకెట్ ఇంతకుముందు డైరెక్ట్ వేసినాము, సో అదొక మిస్టేక్ నేను చేసింది. బట్ అట్లా కాకుండా ఫస్ట్ దాన్ని వాటర్లో పోసి అది కరిగిన తర్వాత దాన్ని కేక్లో పోస్తే అప్పుడు కేక్ మనకు ఫ్లఫీగా వస్తుంది. అండ్ ఈసారి నేను ఇంకొక థింగ్ యాడ్ చేసిన కేక్లో ఏంటంటే, నేను డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చి దాన్ని కరిగిచ్చేసి దీంట్లో వద్దామని ఫిక్స్ అయినా. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే, దీన్ని బాలామృతం ఏమంటారు డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది కదా, దాన్ని కరిగిచ్చేసి కేక్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దాని మీద చాక్లెట్ సిరప్ లాగా పైన పోద్దామని నేను ఫస్ట్ అనుకున్నా. బట్ అనిపించింది ఒకవేళ పైన మనం చాక్లెట్ సిరప్ లాగా పోస్తే పిల్లలు పై మాత్రం తినేసి లోపల అట్లనే వదిలేస్తారు, చాక్లెట్ ఉన్న మట్టుగా తినేస్తారు అనేసి అప్పుడు నాకు థాట్ వచ్చింది. సో అందుకని నేను ఇందులోనే కలిపేసిన అనమాట డైరెక్ట్. ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది కదా, చాక్లెట్ ఫ్లేవర్ అన్నట్టుగా. అండ్ ఒక మందపాటి గిన్నె తీసుకొని దానికి నేను ఇంతకుముందు నెయ్యి ఒకటి అప్లై చేసిన. ఈసారి దాని మీద కొద్దిగా బియ్యం పిండి కూడా జల్లిన అనమాట. ఎందుకంటే కేక్ దాన్ని గట్టిగా పట్టేసుకో, తొందరగా గిన్నె నుంచి వదిలిపోతుంది అనమాట. మనము అది ఉడికిపోగానే మనం బోర్లు ఇచ్చి కొట్టగానే కిందికి డ్రాప్ అయిపోతుంది కేక్. సో ఒక 25 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. కొట్టద్దు ఏడ కొట్టిండు పెట్టినమారా, అవునా? కాదు, అవన్నీ చెడ్డు జారిపోతుందని అట్లా అంటుంది. 25 మినిట్స్ వరకు అది మంచిగా కుక్ అయిపోయింది. మంచిగా మీదుగా రెండు ట్యాప్స్ ఇవ్వగానే కేక్ అయితే వచ్చేసింది కిందికి. అది పైన పొడిపిండి చల్లడం వల్లనే అంత ఈజీగా వచ్చింది. లాస్ట్ టైం కొంచెం హార్డ్ అయిందనమాట, అంటే కింది సైడ్ మాడిపోయి అట్లా వచ్చింది. సరే అసలు కొద్దిగా కూడా మాడలేదు. అండ్ ఫ్లఫీగా చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్ అయితే. కట్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ నాకు అసలు ఎంత ఉండేను అంటే అంత ఉండే. చాలా నచ్చింది కేక్ నాకు. ఆ వేడిగా తింటుండే కేక్ కూల్గా తింటేనే కాదు, వేడిగా తింటే కూడా ఇంకెక్కువ తినొచ్చు అనేది నాకు ఫస్ట్ టైం తెలిసింది. సో అంత నచ్చింది కేక్ అయితే.
మా పిల్లలు అయితే చల్లగా అయ్యేదాకా కూడా ఆగుతలేరు, వేడివేడిగా అట్లనే తినేస్తుర్రు. లాస్ట్ టైంకి ఈ టైంకి ఎందుకు డిఫరెన్స్ అంటే చాక్లెట్ అది ఏమంటారు మనం ఈసారి బాలామృతంని మిక్సీ చేసుకొని మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాం అదొకటి, అండ్ డైరీ మిల్క్ చాక్లెట్ కూడా కలిపినాం కదా మనము. అది ఈ 2 ఫ్లేవర్లు యాడ్ అవ్వడం వల్ల కేక్కి టేస్ట్ ఇంకా బాగా కుదిరింది. అండ్ ఫ్లఫీనెస్ కోసం మనము ఈనో ప్యాకెట్ డైరెక్ట్ వేయకుండా వాటర్లో వేసి వేయడం వల్ల కూడా ఆ ఫ్లఫీనెస్ అయితే స్పాంజీ లాగా బాగుండే కేకు. అండ్ వేడివేడిగా తినడం వల్ల కూడా ఇంకా కొంచెం ఎక్కువ తినాలనిపించింది, నాకైతే మస్తు నచ్చింది. సో ఆ రోజు మా సండే ఇట్లా జరిగింది అన్నట్టు. మంచి ఫుడ్ చేసుకున్నాము, మేము మంచిగా ఆటలాడుకున్నాము. నేను చాలా టైం దొరికింది నాకు స్టిచ్ చేసుకోవడానికి, వీడియో చేసుకోవడానికి. నా సండే అయితే ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ నేను ఒక మంచి వీడియో క్యాప్చర్ చేసుకున్నా. అంటే ఒక డే మొత్తం క్యాప్చర్ చేసుకునేంత టైం దొరికింది నాకు. సో అది కూడా ముందుగా లేవడం వల్ల. నచ్చిందా కేక్? అవును. అప్పుడు బాగుందా ఇప్పుడా? సేమ్ సేమ్. చేద్దాం. మా సండే అయితే ఇట్లా జరిగింది అన్నట్టు. ఇది మా సండే ముచ్చట్లు. మీకు ఇంకా ఇట్లాంటి డే ఇన్ మై లైఫ్, ఆ రోజు మొత్తం ఏం జరిగిందో ఇట్లాంటి వీడియోస్ కావాలంటే నాతోటి కామెంట్ చేయర్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.